రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. గులాబీ బాస్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు తకిదీలు ఇవ్వనున్నారు. ఇక అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవన్న చర్చ సాగుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. దర్యాప్తును స్పీడప్ చేసిన అధికారులు ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సిఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ ను విచారించారు. ఇక మాజీ సిఎస్లు సోమేష్ కుమార్, శాంతికుమారి, సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర కూడా విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా గులాబీ నేతలపై ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ కు కూడా సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం అయితే తెలంగాణలో మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులు అయితే కీలకంగా మలుపులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్ గా ప్రభాకర్ రావు ఆ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. మరి ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించి మరి కేసీఆర్ అలాగే హరీష్ రావు పైన కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని కూడా సిట్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక మలుపులుగా ఈ కేసు తిరుగుతూనే ఉంది. మరి మొదట ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ అయిన వ్యక్తి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కూడా రకరకాల అనుభవాలు అయితే అధికారులకు వచ్చాయి. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా దీన్ని చాలా స్పీడప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నాడు ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి పెద్దలను అధికారులు విచారించారు. సమయంలో కమిటీలో ఉన్నటువంటి మాజీ జేఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్, అలాగే మాజీ సిఎస్ సోమేష్ కుమార్, శాంతికుమారి, అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర వీళ్ళ ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి వీరి ఆదేశాలు లేకుండా కూడా చాలా మంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ జరిగినట్టు చాలా బలంగా అభిప్రాయపడుతుంది. మరి ఈ రివ్యూ కమిటీ ఉన్నటువంటి అధికారులకు ఇదంతా అనే అంశాలపైన సిట్ అయితే పూర్తిగా తీసింది. మరి వారి సాక్ష్యాలుగా విచారించి వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేసింది. అవసరం అనుకుంటే మరొకసారి కూడా అధికారుల వాంగ్మూలాలను సిట్ నమోదు కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ ప్రస్తుతం సిట్ కూడా జరుగుతుంది. మరి ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్ ట్యాప్ చేయించాలని గతంలో పోలీసులకు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిన విషయమే. మరి ఇక ఈ కేసులో గతంలో జైలుకి వెళ్లి బెయిల్ మీద వచ్చినటువంటి నిందితులు కలిపి ప్రభాకర్ రావును ఈ 2-3 రోజుల్లో విచారణ జరిపే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ పైన దర్యాప్తు కోసం ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక సిట్ అయితే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ హయాంలో పనిచేసిన అధికారులను మరొకసారి విచారించడం అనేది చాలా ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ప్రభాకర్ రావు రిటైర్మెంట్ తర్వాత ప్రభాకర్ రావును ఇటు ఎస్ఐబిలో నియమించడం వెనుక ఉన్నటువంటి కారణాలు, ఏ ఉద్దేశంతో ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా దాంట్లో ఎందుకు నియమించారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఆ ప్రక్రియలో ఇటు ఐఏఎస్ అధికారుల పాత్రను సిట్ అధికారులు చాలా వరకు కూడా ఆరా తీస్తున్నారు. ఆయన సూచించిన ఫోన్ నంబర్లను ఎలాంటి పరిచయం లేకుండా హోంశాఖ పంపడంపై, ఇందుకోసం వారిపైన ఎవరైనా ఒత్తిడి చేశారా అన్న దానిపై మాజీ ఐపీఎస్ అధికారుల నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరి ఈ 3 రోజుల్లో ప్రభాకర్ రావు సిట్ కస్టడీ ముగుస్తుంది. ఆ తర్వాత విచారణలో అంశాలతో సిట్ ఈ కేసులో అనుబంధ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేయనుంది. మరి ప్రభాకర్ రావుతో పాటు ఇప్పుడు సిట్ ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో విచారిస్తుందో దాంట్లో గతంలో గత ప్రభుత్వ అధికారంలో చాలా దగ్గరగా కేసీఆర్ కానీ ప్రభుత్వ పెద్దలకు దగ్గర అధికారులను ఇప్పుడు విచారించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ తర్వాత కేసీఆర్ కు హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి విచారణలు విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది. త్వరితగతిన దీన్ని క్లోజ్ చేయాలన్నట్టుగా
ఇటు సిట్ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సున్నితమైన కేసు, చాలా సున్నితమైన అంశం కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా అంటే చిన్నపాటి మిస్టేక్ కూడా చేయకుండా చాలా క్లియర్ గా పగడ్బందీగా దీంట్లో జరిగినటువంటి అవకతవకలు అంటే దీన్ని ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వారిని బహిరంగంగా ప్రజల ముందు నిలబెట్టాలన్నట్టుగానే చాలా స్పీడప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రచన. రైట్, థ్యాంక్ యూ మహేందర్.